నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. జానీ మాస్టర్ వివాదం తారాస్థాయికి చేరుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక పక్క జనసేన నుంచి సభ్యత్వం రద్దు చేసిన పరిస్థితి. ఎలాంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనొద్దంటూ కూడా జనసేన నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ రావడం జరిగింది. అలాగే యువతి కూడా కేసుని బాగా ఆహ్, ఏదైతే సీరియస్‌గా తీసుకున్నట్టుగా కనపడుతుంది పోలీసులు కూడా. దీనికి సంబంధించి త్వరిత విచారణ కూడా కొనసాగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి నెల్లూరుకి జానీ ఇక్కడి నుంచి ఏదైతే పోలీసుల ఇష్యూ జరుగుతుందో, ఇక్కడ కేసు జరిగిన తర్వాత నుంచి కూడా నెల్లూరుకి పరారైనట్లుగా ఒక సమాచారం అయితే రావడం జరిగింది. అక్కడ హైదరాబాద్ పోలీసులు నెల్లూరు పోలీసులకి ఈ కేసును అప్పజెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి నెల్లూరు పిఎస్ నుంచి ఈరోజు జానీకి నోటీసులు అందినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అనంతరం బెంగుళూరు పరారైనట్టుగా తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఈ ఇష్యూలో మాట్లాడుకుంటే నిన్న కూడా మన సినీ ఇండస్ట్రీలో ఫిలిం ఛాంబర్ వాళ్ళు మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఇష్యూస్లో ఏదైనా కూడా విచారణ తర్వాత ఏదైతే వచ్చే దిశానిర్దేశాలు ఏవైతే ఉన్నాయో విచారణ తర్వాత అది చేశారని కన్ఫర్మ్ అయితే గనక మేము ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటాం ఆ ఫిలిం ఛాంబర్ నుంచి కూడా అని చెప్పడం జరిగింది. ఇప్పటికే ఫిలిం ఛాంబర్ నుంచి కూడా అతని సభ్యత్వం రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. దీని మీద పూనం కౌర్ కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ప్రముఖ హీరోయిన్. ఆమె కూడా చెప్తున్నారు, ఇటీవల అంటే మాస్టర్ జానీ అనేది అయితే సంబోధిస్తున్నామో, మాస్టర్ అనేది ఆ పదానికి రెస్పెక్ట్ ఉంది కాబట్టి మాస్టర్ అని పిలవద్దు అంటూ కూడా ఆమె ట్వీట్ చేయడం జరిగింది దీని మీద. అలాగే దీనికి సంబంధించి జానీ మాస్టర్కి సంబంధించి ఏదైతే నోటీసులు అందించారో ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో కానీ 4 రోజుల్లో కానీ విచారణకు హాజరు కావాలి. ఖచ్చితంగా విచారణ కనుక హాజరు కాని పక్షాన ఖచ్చితంగా అరెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా 41A సెక్షన్ ఏదైతే ఉందో దీని కింద తొలుత విచారణ చేస్తారు. విచారణ ఈ కేసు జరిగిందా లేదా, అసలు ఈ ప్రూఫ్స్కి సంబంధించి ఆధారాలు ఏంటి, ఇవన్నీ కూడా అతను విచారణ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో ఈ సెక్షన్స్ అన్ని కూడా అమలయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే బాధితురాలు కూడా దీని మీద తారాస్థాయిలో స్పందించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇటు సినిమా ఇండస్ట్రీ కానీ అటు పొలిటికల్గా కానీ జానీ మాస్టర్ కెరీర్ అయితే భూస్థాపితం అయినట్టుగా తెలుస్తుంది. ఇక రిస్క్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు జానీ మాస్టర్ ఒక వెలిగిన వ్యక్తి. అటు డ్యాన్స్ మాస్టర్గా అటు టీవీ షోస్లో కూడా చాలా పేరు గాంచిన వ్యక్తి. అలాగే పవన్ కళ్యాణ్ ఫాలోవర్ కూడా. సో ఇలాంటి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం అనేది నిజంగా కూడా అంటే ఇటు సినిమా ఇండస్ట్రీ కానీ ఇటు అతని ఫ్యాన్స్కి కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి దీనికి సంబంధించి జానీ మాస్టర్ ఇప్పటికీ ఎక్కడా కూడా అఫీషియల్గా ఎక్కడా కూడా స్పందించినట్టు తెలియట్లేదు. మరి అసలు తప్పు జరగలేదని ఆయన మాట్లాడుతున్నారు. ఒక ట్వీట్ ద్వారా కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అది ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. చాలా రోజులైంది ఆమె డాన్స్ మాస్టర్గా మానేసి కూడా చాలా రోజులైందని కూడా ఆయన స్పందించడం జరిగింది. అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడుతున్నారు. కానీ జానీ చాలా మంచోడు, ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం అనేది మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. కానీ ఇలాంటి పనులు చేసే వ్యక్తి కాదని చెప్పేసి అటు అతని స్టూడెంట్స్ కానీ అటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తున్న పరిస్థితి. కానీ జానీ మరి ఏం చేయలేనప్పుడు ఎందుకు పారిపోతున్నాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా కనపడుతుంది. ఎందుకు పరారిలో ఉన్నట్టు, అంటే ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు, మరి దీని మీద ఎందుకు స్పందించట్లేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. మరి ఇప్పటికే పలు సెక్షన్లు అయిన రేప్ కేసులో కూడా ఇది ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. రేప్ కేసు కూడా ఆయన మీద పెట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి దీనికి సంబంధించి ఏదైతే 41A సెక్షన్ కింద అతన్ని ఫస్ట్ అయితే తొలుత విచారణ అయితే చేస్తామంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. మరి విచారణ అనంతరం ఎలాంటి నిజాలు వస్తాయి బయటికి, మరి దీనికి సంబంధించి జానీ మాస్టర్ రెస్పాండ్ అవుతారా, లేకపోతే ఈ వారంలో కోర్టు ఏదైతే హాజరు కావాలి విచారణకు అని ఏదైతే పోలీసులు చెప్తున్నారో మరి హాజరైన తర్వాత ఆయన ఎలాంటి విషయాలు బయటకు చెప్తారు, అసలు దీంట్లో ఎంతవరకు అతని పాత్ర ఉంది, ఇవన్నీ కూడా బయటికి వెలుగు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి దీనికి సంబంధించి ఆయన ఎలా స్పందిస్తారు, మరి ఈ వీక్లో ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ బెంగళూరు పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ టు నెల్లూరు నుంచి బెంగళూరు పరారైనట్లుగా తెలుస్తుంది. మరి నెల్లూరు పోలీసులు అయితే ఆయనకి నోటీసులు అందించిన పరిస్థితి. మరి వీటి మీద
జానీ ఇప్పటిదాకా రియాక్ట్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా కొంత అయితే నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది పోలీసులు కూడా. ఎందుకంటే ఖచ్చితంగా తప్పు చేయలేదనుకుంటే ఈ పాటికే మీడియా ముఖంగా మాట్లాడాలి, లేదంటే పోలీసులనైనా ఆశ్రయించి ఉండాలి. కానీ ఎట్లాంటి పరిస్థితులు లేవు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక నిర్ధారణకైతే ఇప్పటికే పోలీసులు రావడం జరిగింది. ఖచ్చితంగా ఆయన గనక ఈ వీక్‌లో గనక విచారణకు రాకపోతే ఆయన్ని అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి చూద్దాం అంటే దీనికి సంబంధించి ఇంకెలాంటి విషయాలు బయటకొస్తాయి. ఎందుకంటే ఇప్పటికే జానీ మాస్టర్ వైఫ్‌ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసిన పరిస్థితి. ఆవిడ ప్రోత్సాహంతోనే ఇవంతా చేశాడు అనేది కూడా ఆ మహిళ చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఆహ్, లైంగిక వేధింపులకు గురైన యువతి ఎవరైతే ఉందో ఆవిడ కూడా చెప్పడం జరుగుతుంది. జానీ మాస్టర్ వైఫే ఇదంతా కూడా చేసింది. ఆమె ప్రోబలంతోనే నన్ను భయపెట్టి జానీ మాస్టర్ దగ్గరికి పంపించిన పరిస్థితి అయితే చెప్తుంది. మరి ఈ ఆరోపణలన్నీ కూడా ఖచ్చితంగా జానీ మాస్టర్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరూ కూడా విచారణకి వెళ్ళాల్సి ఉంటుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి ప్రశ్నలు అడిగినా కూడా వాటికి జవాబు చెప్పిన తర్వాత అప్పుడు పోలీసులు నిర్ధారిస్తారు ఇది కేసు ఏ సెక్షన్ కింద చేయాలనేది. ఇదంతా కూడా చూద్దాం, అంటే వెలుగు చూద్దాం. ఎందుకంటే ఇంకెలాంటి నిజాలు బయటకు వస్తాయనేది కూడా. సో మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.